and all. We are from SJ Government Degree College, second BSc Botany. Today we are here to perform a skit about creating the awareness to the say no to plastic and save the life. Thank you. సరే అమ్మ బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఎందుకే అక్కడ కవర్ ఇస్తారు కదా. అమ్మ వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మ, అవి మనం వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడటం వల్ల భూమి అనేది చాలా కలుషితం అవుతుందమ్మా. అందుకే నేను ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది వాడకూడదని నిర్ణయించుకున్నానమ్మా. సరే ఈ బ్యాగ్ తీసుకొని. సరే అమ్మా. గాయత్రి నేను మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తున్నాం? బ్యాగ్ ఏంటి చేతిలో? కూరగాయలు తీసుకురావడానికి. ఎందుకు అక్కడ ఇస్తారు కదా. వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్స్ కదా, అవి మనం వాడకూడదు. ఏంటో నీ ఆలోచన నాకు అసలు అర్థం అవ్వదు. సరేలే నీ ఇష్టం, రా మనం వెళ్దాం. ఏం కావాలమ్మా? ఇందులోని కూరగాయలు వేయండి. బ్యాగ్ ఇస్తాను కదా. మీరు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్స్ కదండి, అవి మనం వాడకూడదు. అందుకే నేను ఈ బ్యాగ్లో వేయమని చెప్తున్నాను. వాడితే ఏమవుతుంది అంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడటం వల్ల భూమి అనేది చాలా కలుషితం అవుతుంది. అలాగే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది మనం వాటర్లో వేయడం వల్ల ఆ వాటర్ అనేది స్టక్ అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే దాన్ని కాల్చడం వల్ల క్యాన్సర్ కూడా దానికి కారణం అవుతుంది. అందుకే ఇప్పుడు అందరూ కూడా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే మేమందరం ఈ జూట్ బ్యాగ్స్ అనేవి వాడాలని నిర్ణయించుకున్నాం. నేను కూడా నెక్స్ట్ టైం నుండి పేపర్ బ్యాగ్ యూజ్ చేస్తాను. సరే రా మనం వెళ్దాం. మనమంగా నార్మల్గా చెప్తే ఎవరికి ఏం అర్థం కాదే. మనకంటూ ఒక టీం ఉంటే మనం చెప్పడానికి బాగుంటుంది. చెల్లి, ఇక్కడికి సచివాలయం ఎంత దూరంగా? మీరెవరక్క? మేము ఎస్జే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాం ప్లాస్టిక్ బ్యాగ్స్ పైన. అక్క మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం అక్క. అందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తే అందరికీ చాలా ఉపయోగపడుతుంది అక్క. సరే, ఈ విషయాన్ని మాకు తోడవుతారంటే మేము సపోర్ట్ చేస్తాం కదా. మేము కూడా మీతో వస్తాం అక్క. సరే రండి. మేము ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే మన ఈ రోజుల్లో నిత్యావసరానికి మనం ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కానీ ప్లాస్టిక్ లేనిదే జీవితం లేదు అని మనం భావిస్తున్నాం. కానీ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అది నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్, అంటే త్వరగా భూమిలో అది డీకంపోజ్ చేసుకోలేదు. అది డీకంపోజ్ అవ్వాలంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అలా డీకంపోజ్ అయినప్పటికీ కూడా సాయిల్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్, అలాగే అలాంటివి జంతువులకు కూడా చాలా హానికరం అది. సో మనం ప్లాస్టిక్ని ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే మనం అంత ఎక్కువగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని కోరుకుంటున్నాం. పేపర్ బ్యాగ్స్ వల్ల సరిగా రావాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు కాయగూరలకే కానీ కిరాణా స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కవర్లు కాకుండా పేపర్ బ్యాగ్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కవర్స్ కాకుండా పేపర్ బ్యాగ్స్ ఇచ్చేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగకుండా స్టీల్ బాటిల్లో వాటర్ తాగేలా చూడాలి. ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, కావున మనకి అనారోగ్యంకి ఎక్కువగా గురవుతాం. పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల అది రీయూజ్ అవుతుంది, రెడ్యూస్ చేస్తుంది, నెక్స్ట్ రీసైకిల్ కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మారాలి. మన నుంచి గ్రామం మార్చాలి, గ్రామం నుంచి రాష్ట్రం మార్చాలి, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచాన్ని మొత్తానికి ప్లాస్టిక్ నుంచి మార్చేలా మనం అందరం ట్రై చేద్దాం. ఓకేనా? Say no to plastic, save the earth. Say no to plastic.